హాయ్ అండి. అందరికీ నమస్తే. మిస్టర్ హ్యారీ అండ్ హస్బెండ్ ఇక పార్ట్ 7. ఎప్పట్లాగే ఉదయాన్నే ఆరోహికి మెలకువ వచ్చింది. మెల్లగా కళ్ళు తెరిచిన ఆమెకు రాత్రి అర్జున్‌తో ఒకే మంచంపై పడుకున్న విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే భయంగా అతని వైపుకి చూసింది. కానీ అతను పడుకున్న చోట ఖాళీగా ఉంది. అరే! ఈయన ఇంత తొందరగా లేచి బయటికి వెళ్ళిపోయారేమో! అయ్యో! ఇప్పుడు అమ్మ నన్ను నిజంగానే మందలిస్తుంది. ఆయన లేచినా నేనింకా నిద్రపోతున్నాను అని. ముందు నేను లేచి బయటికి వెళ్ళాలి అని అనుకుని బట్టలు తీసుకోవడానికి అల్మారా దగ్గరికి వెళ్ళింది. అప్పుడు నేలపై పడుకుని ఉన్న అర్జున్ కనిపించాడు. అతను నేలపై పడుకుని ఉండడం చూసి ఒక్కసారిగా ఆమె కంగారు పడింది. అయ్యో! ఇదేంటి ఆయన నేలపై పడుకున్నారు? రాత్రి నా పక్కన మంచంపై పడుకోవడం ఆయనకి ఇష్టం లేకపోయిందేమో! అందుకే లేచొచ్చి నేలపై పడుకున్నారు. ఛీ! నేను మాత్రం ఒక చాప తీసుకురాలేక మంచం పైన పడుకున్నాను. ఆయనకది నచ్చలేదనుకుని తానే లేచి నేలపై పడుకున్నారు. అయ్యో! ఆయనకెప్పుడు నేలపై పడుకునే అలవాటే ఉండదు. అయినా సరే నా వల్ల రాత్రంతా నేలపై పడుకోవాల్సొచ్చింది. నిజంగా ఆయనకు నాపై కోపమొచ్చుంటుంది. ఛీ! నా వల్ల ఎంత పెద్ద తప్పు జరిగిపోయింది అని మనసులో అనుకుంటూ ఆరోహి బట్టలు తీసుకుని బాత్రూంలోకి వెళ్ళి ఇక ఫ్రెష్ అయ్యి వచ్చింది. బయటికి రాగానే సోఫాపై కూర్చున్న ఆయుష్ కనిపించాడు. అక్కా, బావ లేచారని చెప్పాడు. అది విన్న ఆరోహి ఒక్కసారిగా ఆందోళన చెందింది. అయ్యో! ఇప్పుడు ఆయుష్ ఏదైనా గదిలోకి వెళ్తే? అమ్మో! బావ నేలపైన ఎందుకు పడుకున్నారు అని అడిగితే అమ్మో! నేనేం చెప్పాలి అని కంగారు పడింది. ఆయన ఇంకా నిద్రలోనే ఉన్నారు. వెళ్ళి ఇబ్బంది పెట్టొద్దు, వెళ్ళి చదువుకో అని ఆరోహి చెప్పింది. సరేలే, నీ భర్తను నేను వెళ్ళి ఇబ్బంది పెట్టను అని ఆయుష్ కోపంగా బయటికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే ఆరోహి ఊపిరి పీల్చుకుంది. రాధతో కలిసి ఇంటి పనులన్నీ తొందరగా ముగించి అర్జున్ ఆఫీస్కి వెళ్లాల్సి ఉంటుందని భావించి టిఫిన్ కూడా రెడీ చేసింది. ఇదేంటి, ఈ సమయానికైనా లేవాలి కదా, ఇంకా ఎందుకు లేవలేదు? బహుశా రాత్రంతా సరిగ్గా నిద్ర పట్టలేదేమో, అందుకే ఇంకా నిద్రపోతున్నారు అని అనుకుంటూ ఉండగా రాధ ఆమె దగ్గరకు వచ్చి, వెళ్ళి అర్జున్ని టిఫిన్ తినడానికి పిలువమ్మా. ఆయనకు ఆఫీస్కి కూడా టైం అయిపోతుంది. ఆలస్యమైతే తినకుండానే వెళ్ళిపోతారు. వెళ్ళి తీసుకురా అని చెప్పింది. ఇప్పుడు అర్జున్ని ఎలా ఎదుర్కోవాలో ఆరోహికి అర్థం కాలేదు. అయ్యో! రాత్రి నేను మంచంపై పడుకున్నందుకు ఆయన కోపంగా ఉన్నారేమో ఇక ఆలోచిస్తూ నిలబడింది. రాధ ఆమె భుజం తట్టి, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నేను చెప్పింది వినిపించిందిగా. వెళ్ళి అల్లుడిని టిఫిన్కి పిలుచుకుని తీసుకుని రాని అంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న ఆయుష్ నవ్వుతూ, అమ్మ, ఈ ఆరుకి పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడూ బావ గురించి ఆలోచన. నిలబడ్డ చోటే పగటి కలలు కంటూ ఉంటుంది అని అన్నాడు. కోపంగా అతని వైపుకి చూసిన ఆరోహి, చాలు, నాకు కోపం తెప్పించొద్దు, నోరు మూసుకుని తిను అని అంది. వెంటనే ఆయుష్ నాలిక చూపిస్తూ, అరే నోరు మూసుకుని ఎలా తినాలి? ముందు నువ్వే చేసి చూపించు అని అల్లరి చేశాడు. ఇక కోపంతో ఆరోహి, అమ్మ, నీ కొడుక్కి నోరు మూసుకుని ఉండమని చెప్పు అని అరిచింది. దానికి రాధ నవ్వుతూ, వాడితో గొడవ పడకుండా వెళ్ళి అర్జును టిఫిన్ తినడానికి పిలిచి తీసుకురా తల్లి అని రాధ పంపించింది. బయట అక్క తమ్ముళ్ళ గొడవ శబ్దం విని అర్జున్కి మెలకు వచ్చింది. తను నేలపై పడుకుని ఉండటం చూసి రాత్రి తెలియకుండానే ఆరోహి దగ్గరకు చేరి ఆమెను హత్తుకుని పడుకున్న విషయం గుర్తొచ్చింది. ఈ అమ్మాయి పుణ్యమా అని ఇంకెక్కడ పడుకోవాల్సి వస్తుందో ఏటో అని అనుకుంటూ నెమ్మదిగా లేచాడు. మొదటిసారి నేలపై పడుకోవడంతో ఒళ్ళంతా నొప్పిగా అనిపించింది. అమ్మో, ఒళ్ళంతా నొప్పిగా ఉంది అని ఒళ్ళు విరుచుకుని మంచంపై కూర్చుని మొబైల్ చూస్తూ ఉన్నాడు. అంతలో నెమ్మదిగా అడుగులు వేస్తూ గదిలోకి వచ్చిన ఆరోహికి అర్జున్ లేచి మొబైల్ చూస్తూ ఉండడం కనిపించింది. భయంతో ఆమె గుండె మరింత వేగంగా కొట్టుకుంది. తలుపు దగ్గర నిలబడిపోయింది. భయంతో ఆమె కాళ్ళు ముందుకు కదలలేదు. అలాగే నిలబడి కొంచెం గట్టిగా ఆయనను పిలవాలని ప్రయత్నించింది. కానీ గొంతులో నుంచి ఒక మాట కూడా బయటికి రాలేదు. వెంటనే తన చీర కొంగుతో ముఖం తుడుచుకుని నెమ్మదిగా లోపలికొచ్చి, టిఫిన్ తినడానికి అమ్మ మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, రండి అని చెప్పింది. ఇన్ని రోజులలో మొదటిసారి ఆమెని అర్జున్తో ముందుగా మాట్లాడింది. మొబైల్ చూస్తున్న అర్జున్ తలెత్తి ఆశ్చర్యంగా ఆమె ముఖం వైపుకి చూశాడు. అతను తన వైపుకి చూడగానే ఆరోహి భయంతో వెంటనే అక్కడి నుండి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. అర్జున్ కూడా పెద్దగా పట్టించుకోకుండా మొబైల్ను టేబుల్పై పెట్టి డ్రెస్ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. వేడి నీటితో స్నానం చేయడంతో ఒళ్ళు నొప్పి కొంత తగ్గింది. స్నానం చేసి రెడీ అయి బయటికి వచ్చిన అతను నవ్వుతూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆయుష్ పక్కన కూర్చున్నాడు. ఆరోహికి మాత్రం అతని ముఖం వైపుకు చూడడానికే భయంగా ఉంది. తల దించుకుని అందరికీ టిఫిన్ వడ్డించి మౌనంగా నిలబడింది రాధ. నువ్వు కూర్చో అంటూ అర్జున్ పక్కనే ఆమెను కూర్చోబెట్టి ఆమెకు టిఫిన్ వడ్డిస్తూ,
అర్జున్ ఇంకో 2 రోజులుండి వెళ్ళొచ్చుగా అని రాధ అతని ముఖం వైపుకి చూసింది. లేదత్తయ్య, నాకు చాలా పనుంది. ఇంకొకసారి వచ్చినప్పుడు తప్పకుండా 2 రోజులు ఉండి వెళ్తాను. ఇప్పుడు నేను ఆరోహిని ఇంటి దగ్గర దించి ఆఫీస్కి వెళ్ళాలి అని రాధ మోహన్తో మాట్లాడుతూ ఉండగా మొదటిసారి తన పేరు అతని నోటి నుండి వినగానే ఆరోహి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అయ్యో, నా పేరు ఆయన నోట వినడానికి ఎంత బాగుందో అని సిగ్గుతో ఆమె చెంపలు ఎర్రబడ్డాయి. టిఫిన్ ముగించాక అర్జున్ ఆరు కోసం ఎదురు చూస్తూ ఆయుష్తో మాట్లాడుతున్నాడు. నేను కాస్త లేట్ అయితేనే చాలు, రాత్రి నేలపై పడుకోవాల్సి వచ్చిన కోపం ఆయనకు ముందే ఉంది. ఇప్పుడు కూడా లేట్ అయితే ఇప్పటి వరకు కళ్ళతోనే యుద్ధం చేసిన ఆయన ఈసారి నిజంగానే యుద్ధానికి దిగిన ఆశ్చర్యం లేదు అని అనుకుంటూ ఆరోహి తొందరగా రెడీ అయి తన లగేజ్ తీసుకుని బయటకు వచ్చింది. బావా, ఆరు వచ్చేసింది అని ఆయుష్ చెప్పగానే అర్జున్, సరే ఆయుష్, సమయం దొరికినప్పుడు మా ఇంటికి రా, బాగా చదువు కూడా అంటూ అతని తల నిమిరాడు. తర్వాత ఆరోహి చేతిలోని బ్యాగ్ తీసుకుని రాధ మోహన్ల కాళ్ళకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకుని బయటికి వెళ్ళాడు. ఇదంతా కలలా అనిపిస్తూ ఆరోహి ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ నిలబడింది. తర్వాత తన తల్లి తండ్రులకు వెళ్ళొస్తానని చెప్పి నెమ్మదిగా కారు దగ్గరికి వెళ్ళి డోర్ తీసి కూర్చుంది. ఆయుష్కి కూడా వెళ్ళొస్తానని చెప్పి ఇక మౌనంగా కిటికీ వైపుకు తిరిగి కూర్చుంది. అది గమనించిన అర్జున్ కారుని ఇంటి వైపుకు తిప్పాడు. ఉదయాన్నే అర్జున్ ఆరోహి ఇద్దరు ఇంటికి రావటం చూసి హేమకు చాలా హ్యాపీగా అనిపించింది. కొద్ది రోజులైనా తన కూతుళ్ళ అనిపించే ఆరోహి లేక ఇల్లు కూడా తన మనసులాగే వెలుతుగా అనిపించింది. ఉదయాన్నే కొడుకు కోడలు ఇద్దరూ కలిసి రావడం ఆమెకి ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఆరోహి కారు దిగిపోయి తన లగేజ్ తీసుకున్న తర్వాత అర్జున్ హేమతో, అమ్మా, నాకు చాలా పని ఉంది, ఇప్పుడు లోపలికి వచ్చేందుకు కూడా నా దగ్గర సమయం లేదు అని చెప్పి ఇక హేమ ఇంకేమైనా చెప్పే లోపే కారును ఆఫీస్ వైపుకి తిప్పేశాడు అర్జున్. అయ్యో ఆరు, నేను కూడా నీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను, వీడొక్కడే మాట్లాడి వెళ్ళిపోయాడు అని నవ్వుతూ హేమ ఆరోహి చెయ్యిని పట్టుకుని, ఆరు, అజ్జు మీ ఇంట్లో మీ మనసుకు నొప్పి కలిగేలా ఏదైనా ప్రవర్తించుంటే దయచేసి బాధపడకు తల్లి, అతని తరపున నేను నీకు క్షమాపణ చెప్తున్నాను అని ఆమె ముఖం వైపుకు చూసింది. వెంటనే ఆరోహి, అయ్యో అత్తమ్మ, మీరు ఎందుకు క్షమాపణ చెప్పని, ఆయన మా ఇంట్లో ఎవరితోనూ రూడ్గా ప్రవర్తించలేదు. నిజం చెప్పాలి అంటే మీ కొడుకులో మరో రూపాన్ని నేను చూశాను అని సంతోషంగా చెప్పింది. హేమ ఆశ్చర్యంగా, ఆరు, ఏమంటున్నావు నువ్వు అని అడిగింది. ఆరోహి నవ్వుతూ, అవునత్తమ్మ, అర్జున్ గారు ఎవరితో ఎలా ప్రవర్తించాలో బాగా తెలుసు. ఇక హేమ ఇంకా ఆశ్చర్యంగా, ఏమంటున్నావమ్మా అని ఆమెనే చూస్తూ నిలిచిపోయింది. ఆరోహి మెల్లగా, అత్తమ్మా, నిజంగానే అర్జున్ గారు చూడటానికి కాస్త కఠినంగా అనిపించవచ్చు, కానీ అది ఇంట్లో మాత్రమే. బయట ఎవరితో ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో ఆయనకు చాలా బాగా తెలుసు. మీరు అనుకున్నట్టు ఆయన మా ఇంట్లో ఎవరితోని కఠినంగా ప్రవర్తించలేదు. మా వాళ్ళతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారో తెలుసా. ఇక ఒక క్షణం నాకు కూడా ఈయన నిజంగానే అర్జున్ గారేనా అనిపించింది అని అంది తను నవ్వుతూ. సారీ అండి, ఇది కాస్త చిన్న ఎపిసోడ్ వచ్చింది, అందుకని ఏమనుకోవద్దు. రేపు లాంగ్ ఎపిసోడ్ ఇస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.